హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికపై ఆసక్తి పెరుగుతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ ఏడాది చివరి నాటికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో వచ్చే 3 నెలల్లోనే ఎన్నిక జరిగే పరిస్థితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఆశ్చర్యకరంగా 3 పార్టీల నుండి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న నేతలకు టీడీపీతో గతంలో సంబంధం ఉండటం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. తెలంగాణలో టీడీపీ బలం తగ్గినా ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ పేరు ప్రస్తావన తప్పదు. గత అసెంబ్లీలో ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా వారి అభిమానులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ భవన్లో పసుపు జెండాలతో హడావిడి చేసిన సందర్భాలు గుర్తుండే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీసీలు, సెటిలర్లు అధికంగా ఉండటం వల్ల టీడీపీ ఓట్ల ప్రభావం ఇంకా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే పార్టీలు గెలవాలంటే టీడీపీ ఓటర్లను ఆకర్షించడం తప్పనిసరి అవుతుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే 3 పార్టీలు టీడీపీ నేపథ్యం ఉన్న నేతలను ముందుకు తేవాలని చూస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రతిపాదిస్తోంది. అయితే గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో జూబ్లీహిల్స్ లో కూడా పోటీ తప్పదని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ బలం నిరూపించుకోవడమే కాకుండా నగరంలో పట్టును పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ లో టికెట్ ఆశిస్తున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా పంపి ఈ సీటును బీసీ నాయకుడు నవీన్ యాదవ్ కి ఇవ్వాలని పరిశీలన జరుగుతోందంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి కుటుంబం నుండి ఎవరైనా పోటీ చేసినా టీడీపీ సానుభూతి పరులతో ఉన్న అనుబంధం వారికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరపున గెలవడం, అలాగే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర వాసుల ఓట్లు ఉండటం బీఆర్ఎస్ కు అదనపు ప్లస్ అవుతుందని ఆ పార్టీ లెక్కగడుతోంది. బీజేపీ కూడా ఇలాగే టీడీపీ నేపథ్యం కలిగిన నేతనే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తున్నందున ఇక్కడ కూడా టీడీపీ ఓట్లు తమకే వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి మళ్లీ బరిలో నిలవచ్చని, ఆయనకు కూడా టీడీపీలో పనిచేసిన అనుభవం ఉండటం గమనార్హం. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ టికెట్ పొందినా టీడీపీ ప్రభావం లేకుండా గెలుపు సాధ్యం కానట్టే కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.